గం గణపతే నమ, శివాయ గురవే నమ, హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వాములకందరికీ కూడా నమస్కారాలు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. 41 రోజులు 41 సూచనలో భాగంగా 6వ సూచన స్వామి. స్వాములందరూ బాగా చాలా సంతోషంగా నాకు చాలా బాగుంది గురుస్వామి చెప్పి నాకు రిప్లై ఇస్తారు. చాలామంది రిప్లై ఇస్తారు. అందరికీ కూడా శతకోటి కృతజ్ఞతలు స్వామి. ఈరోజు 41 సూచనలో 6వ సూచన స్వామి. దయచేసి ఇది గురుస్వాములకు వర్తిస్తుంది. గురుస్వాములందరూ కూడా నన్ను క్షమించుగాక. స్వామి, మీరు మీ సన్నిధానంలో గంట స్వామికి పెద్ద పెద్ద గంటలు కడుతున్నారు స్వామి. ఎద్దుల మెడలో గంటల దండ కట్టినట్టు మీరు అలా గంటలు కడుతున్నారు స్వామి. స్వామి శరణం స్వామి. తప్పు స్వామి, అలా కట్టవద్దు స్వామి. అతడు పెద్ద పెద్ద గంటలు ఒక పెద్ద 100 వాళ్ళ లడి, పటాకుల లడి ఉంటాడు, టపాసుల లడి, అట్లా లడి కట్టినట్టు పెద్ద పెద్ద దండ కట్టేస్తారు స్వామి. అట్లా కట్టకండి స్వామి. వాళ్ళు చాలా బాధపడతారు స్వామి. ఎందుకంటే స్వామి నిద్రపోయినప్పుడు తనకి తెలియకుండా నిద్రపోతాడు స్వామి. ఈ గంట కిందికి వచ్చే వరకు నిద్ర పట్టదు స్వామి. ఓలే నిద్ర పట్టినా కూడా ఇవన్నీ అచ్చులు పడతాయి స్వామి. ఎర్రగా అయిపోతుంది స్వామి. అంత పెద్ద పెద్ద గంటలు కట్టకండి స్వామి. మీరు గంటలు కట్టాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది స్వామి. మీరు చిన్న గంట కట్టండి. మన వేలు లోపల 3 ఇంచుల ఏలు మనది, 1 ఇంచు గంట, ఆ ఇంచు కను తక్కువ చిన్న గంట కట్టండి. మీరు పెద్ద గంట కట్టాలంటే ఇరుముడి కట్టి శబరికి వెళ్ళేటప్పుడు పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి దర్శనం అయినాక గంట వేసి ఆ గణపతికి చూపెట్టండి. గంట చిన్న పాన మొత్తం నడిపియండి. ఇంకేం స్వామి, గంట శబ్దం వినబడుతుంది ప్రకృతిలో. ఆ గంట తీసుకుపోండి, అయ్యప్ప స్వామికి చూపెట్టి ఆడ పెద్ద గంట కట్టండి. ఇంకో విజ్ఞప్తి కూడా వేస్తాం స్వామి, ఇది మీ ఇష్టం. నేను మీరు కంపల్సరీ చెప్పండి. ఇంతకుముందు మాత్రం పెద్ద గంట కట్టొద్దు అనేది మాత్రం కంపల్సరీ. ఇవి చిన్న గంట మాత్రము కట్టండి, పెద్ద గంట మాత్రం కట్టకండి. ఎందుకంటే పెద్ద గంట మీరు తీసుకుపోయాడు కడితే చాలామంది ఈ గంట మా ఇంటికి తీసుకెళ్తే సంతానం అవుతుంది అనే ఆలోచనతో మీరు గంట కట్టకముందే 100 మంది చేతులు ఆడ పెడతారు. జస్ట్ మీరు 3 వేయకముందే లాగేసుకుంటారు. తప్పు స్వామి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు స్వామి, అమాయకులు. చాలామంది స్వాములు ఏంటంటే మాకు పిల్లలు అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు లాక్కొచ్చుకుంటారు. కానీ ఆ గంట ఆడ కట్టినాక ఆ దేవస్థానం వాళ్ళందరూ కానీ ఆ దేవస్థానం డిపార్ట్మెంట్ తీసుకొని వాటిని వేలం వేస్తారు స్వామి. యాక్షన్ ఇస్తారు. యాక్షన్లో స్వాములు కొని తెచ్చుకోవాలి. అంత అవకాశం వేరే స్వాములు ఇయ్యరు కాబట్టి లాగేసుకుంటారు. కాబట్టి మీరు అంతా గంట కట్టకండి, చిన్న గంట కట్టండి. ఈ పెద్ద గంట మీరు ఎంత పెద్ద గంట కడతా అనుకుంటారో, మీరు కిలో కడతారా, 100 కిలోల గంట కడతారా, అరకిలో కడతారా, అంత డబ్బు ఆ హుండీలు వేసేయండి స్వామి. ఈ గంట బాపత్తుకు సంబంధించిన డబ్బు అని చెప్పి మనసు లోపల స్వామి చెప్పుకొని ఆ డబ్బు దాంట్లో వేసండి. ఆ చిన్న గంట గట్టరాని ఆ గంట ఎవరు లాక్కోరు. లాక్కున్నా కూడా స్వామి ఏమనుకోడు. స్వామి శరణం స్వామి. ఇది నచ్చితే కనుక మీరు ఓన్లీ మన స్వాముల గ్రూపులనే సెండ్ చేయండి స్వామి. వేరే గ్రూపులకు సెండ్ చేయకండి. ఎందుకంటే వేరే గ్రూపులకు సెండ్ చేస్తే కూడా మన స్వాములను చిన్న చూపు చూస్తారు స్వామి. మన స్వాములను ఏడ తలంచుకోవద్దు. ఈ స్వాములే భారతదేశపు సాంప్రదాయాల్లో ఏ ఫంక్షన్ అయినా బంతి భోజనం అనే సాంప్రదాయం ఉంది కదా స్వామి. ఆ బంతి భోజన సాంప్రదాయాన్ని ఈ స్వాములు ఇప్పటికి కాపాడుతుంది. అయ్యప్ప దీక్ష కాపాడుతుంది. కాబట్టి అయ్యప్ప దీక్ష మనం చిన్నదం చేయదు. కాబట్టి ఇది అన్నిట్లో పెట్టకండి. ఓన్లీ స్వాముల గ్రూపులకు మీకు నచ్చితే సెండ్ చేయండి స్వామి. ఇక మీద నేను ఏ స్వామి మెడల పెద్ద పెద్ద గంటలు దండ చూడదలుచుకోలేదు స్వామి. మీరందరూ సహకారం చేస్తే నాకు అవి కనబడవు. చిన్న గంటగా మాత్రమే కనబడవు. స్వామియే శరణమయ్యప్ప.